హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ రాజేష్ హిందూపూర్ ఛానల్. ఈరోజు హిందూపూర్ నుంచి బెంగళూరు కిమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే వీడియోని ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ ప్యాసింజర్ ట్రైన్లో ప్రయాణం చాలా బాగుంటుంది. ఇది వ్యూ వచ్చి మాకలిదుర్గ్ అనే ప్లేస్ చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ టు ఈవినింగ్ ఈ ప్లేస్లో వ్యూ చాలా బాగుంటుంది. ఫొటోస్, వీడియోస్, ఇట్లా రీల్స్ అవి బాగా చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు బెంగళూరు మెట్రో స్టేషన్లో మెట్రో ట్రైన్ ఎక్కినాను. ఫస్ట్ టైం మెట్రో ప్రయాణం చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు. ఏమంటే ఇక్కడ వీడియోస్ అవి తీయకూడదు, సెల్ఫీ తీయకూడదు అనేసి చెప్తున్నారు. అందుకే సైలెంట్గా వాళ్ళకి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా నేను తీసుకుంటాను. బెంగళూరు మెట్రో స్టేషన్ నుంచి కేఆర్ మార్కెట్కి వెళ్ళాలి. కేఆర్ మార్కెట్ మెట్రో స్టేషన్ నుంచి కిమ్స్ హాస్పిటల్ చాలా దగ్గరే. ఒక 2 సర్కిల్ దాటితే మనకి కిమ్స్ హాస్పిటల్ వస్తుంది. ఇది కిమ్స్ హాస్పిటల్ ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్లో మనకి రోడ్ సైడ్కి ఇలా కనిపిస్తుంది. ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్తే ఇది బి బ్లాక్ బిల్డింగ్స్. ఇక్కడ పేషెంట్స్ ఆపరేషన్ తర్వాత పేషెంట్స్ అక్కడ ఉంచుతారు. ఇది ఏ బ్లాక్లో ఆపరేషన్స్ అవి చేస్తారు. ఇది మిగిలిన బిల్డింగ్స్ అనమాట. మిగిలిన బ్లాక్స్ అవి సి బ్లాక్, డి బ్లాక్ అట్లవి. హాస్పిటల్ మొత్తం చాలా క్లీన్గా ఉంటుంది. కాంపౌండ్ నుంచి మనకి లోపల రూమ్స్ వరకు చాలా క్లీన్గా పెట్టుకుంటారు. మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంటుంది. నర్సులు, డాక్టర్స్ ప్రతి ఒక్కరిని మంచిగా చాలా బాగా మాట్లాడతారు. మనకి ఏదైనా డౌట్ ఉన్నా అది క్లారిఫై చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మనము ఇక్కడ మా మామగారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. 4th ఫ్లోర్లో మా మామగారు ఉన్నారు. ఆయనకి నిన్నే ఆపరేషన్ అయ్యి ఈ రూమ్కి షిఫ్ట్ చేసినారనమాట. ఆయన్ని చూడడానికి వెళ్తున్నా. ఏమంటే బంధువులు ఎవరైనా కానీ పేషెంట్ చూడడానికి వస్తే ఒక్కొక్కరిగానే వదులుతున్నారు. ఎక్కువగా గుంపులుగా వెళ్తే డిస్టర్బెన్స్ అవుతుందని ఒక్కొక్కరిగానే వెళ్ళి మాట్లాడరమ్మని చెప్తున్నారు. ఇక్కడ ఈ రూమ్లో మా మామగారు ఉన్నారు. ఆయనతో పాటు కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వేరే వాళ్ళు. రూమ్ అయితే టెంపరేచర్ చాలా కూల్గా ఉంది. ఇక్కడ వాతావరణం కూడా కూల్గా ఉంది. ఈయనే మా మామగారు. రూమ్ నుంచి మనం బిల్డింగ్ నుంచి బయటకు వస్తే ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ఉంది పక్కనే. అలాగే ఒక టీ స్టాల్ ఉంది. పక్కనే ఒక బేకరీ కూడా ఉంది. బేకరీ పక్కన ఇట్లా స్టేషనరీ, ఇలా బుక్ బైండింగ్ షాప్ ఉంది. ఇది వచ్చి ఏ బ్లాక్ బిల్డింగ్. ఇక్కడ పక్కనే కొద్దిగా టెంపుల్ లాంటిది ఉంది, చిన్న టెంపుల్. ఈ టెంపుల్ పక్కన చిన్న గార్డెన్ ఉంది, పార్క్ లాగా ఉంటుంది. బయట అంతా ఇక్కడి నుంచి చూడాలి. ఎవరు లోపలికి వెళ్ళి చెట్లు అవి పీకుతానని ఎవరిని దగ్గరికి రానిరు, లోపలికి వెళ్ళనిరు. మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. బాగుంది ప్లేస్. ఇది ఉపహార క్యాంటీన్ కిమ్స్ హాస్పిటల్ వాళ్ళది. మార్నింగ్ చాలా రష్గా ఉంటుంది ఇక్కడ మనకి పూరి, దోశ ఇట్లా అన్నీ దొరుకుతాయి. అలాగే సమోసాలు, చాట్స్, అలాగే ఫ్రూట్ జ్యూస్ సెంటర్, ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది. పానీపూరి, మసాలా పూరి ఇలాంటివన్నీ దొరుకుతాయి. సమోసా, పావ్ బాజీ ఇలా టోటల్ చాలా అన్ని రకాల ఫుడ్ అనేది దొరుకుతుంది ఇక్కడ. పేషెంట్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ తీసుకోవచ్చు. పేషెంట్స్కి కూడా తీసుకొని వెళ్ళచ్చు. హోటల్లో ఎంటర్ అవుతున్నట్లే రైట్ సైడ్కి మనకి ఆడ కౌంటర్ ఉంటుంది. కౌంటర్లో మనము ఏ ఫుడ్ కావాలని సెలెక్షన్ చేసుకొని దాన్ని అక్కడ ఆర్డర్ తీసుకోవచ్చు. మధ్యాహ్నం టైంలో వచ్చి చూడండి, ఇప్పుడు ఎవరూ లేరు, చాలా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో మనం బిల్లింగ్ కౌంటర్లో మనకు కావాల్సిన ఫుడ్ అనేది ఆర్డర్ చేసి టోకెన్ తీసుకొని వెళ్తే ఇక్కడ వెయిటర్స్ ఉంటారు. వాళ్ళు మనకి ఫుడ్ అనేది పార్సల్ ఇస్తారు, లేదంటే అక్కడే కానీ తినచ్చు. ఏదంతా తీసుకుంటున్నారు చూడండి. ఇంకా అది ఎదురుగా వచ్చి ఇది స్టేషనరీ అనమాట మనకి. అలాగే పక్కనే చాట్స్ ఉన్నాయి. ఇంక పక్కన వచ్చి ఇది బేకరీ.